రాజకీయాలలో కొన్ని ప్రకారం అంటే గెలుపు ఈసారి గవర్నమెంట్ తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నాం కాబట్టి కొన్ని ఈక్వేషన్స్ కొన్నిసార్లు మనం తప్పదు. ఓకే, దానికి ఎవరో ఒకరు బలి కావాల్సి వస్తుంది ఒక్కోసారి. ఓకే, ఈసారి కొందరు కొద్దిగా ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే, నేను కాదని చెప్పను. 100% ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. కానీ ఈరోజు అంతకు అంటే ఎక్కువగా మమ్మల్ని ఈరోజు చూసుకుంటున్నారు. ఈరోజు ఓకే, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ఇప్పుడున్న మా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏదో మనస్ఫూర్తిగానే ఈ మాట చెప్తున్నారా, లేదంటే కెమెరాల ముందు చెప్పాలి కాబట్టి అని చెప్తున్నారా? అట్లనేం లేదు. నాకు ఒక నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ శివసేనారెడ్డి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు శివసేనారెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ అన్న ఆధ్వర్యంలో పనిచేసినటువంటి అదృష్టం కలిగింది. దాంతోపాటు నేను యూత్ కాంగ్రెస్ అధ్యక్షంలో ఉన్నప్పుడు మేము చేసిన ఉద్యమాల వల్ల ఈరోజు కొంత గొప్ప గ్రామ స్థాయి వరకు ఈరోజు ఏదైతే మనకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని చెప్పి ఎన్నో అంశాలను గ్రామ స్థాయి వరకు తీసుకొని పోయినాం. ఉద్యోగ వ్యవస్థ గురించి ప్రతి అంశంలో కూడా కింది వరకు తీసుకొని పోయి విద్యార్థులను చేంజ్ చేయగలిగి ఈరోజు ఈ గవర్నమెంట్ యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలు కావాలి అని అంటే మొదటగా యూత్ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ 100% దెబ్బలు తిన్నది యూత్ కాంగ్రెస్, కేసులు పెట్టించుకున్నది యూత్ కాంగ్రెస్ నాయకులే, ఈరోజు ఎంతో ఇబ్బందులు పడేది యూత్ కాంగ్రెస్ నాయకులే. కానీ అటువంటి యువజన కాంగ్రెస్ నాయకులకు నేను కూడా ఇప్పుడు పిసిసి అధ్యక్షులు గారు కూడా అదే చెప్తాను. ఇప్పుడు కొత్తగా నూతనంగా మహేష్ అన్న ఆర్గనైజేషన్ మ్యాన్, ఆయన కూడా అదే చెప్తారు. ఖచ్చితంగా మొన్నటి వరకు దెబ్బలు తిని ఇబ్బందులు పడ్డ యువజన కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందన్న. ఓకే, నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఫ్రంటల్ ప్రెసిడెంట్కి వారికి హోదాలకు సంబంధించిన విధంగా ఈరోజు చైర్మన్స్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఖచ్చితంగా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అని ఉన్నాడు, మొట్టమొదటి ఎన్ఎస్వై ప్రెసిడెంట్ చేసినట్టే ఆయన కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఎంపీ అయ్యాడు. ఆయన కూడా మహేష్ అన్న కూడా అదే విధంగానే చేశాడు. అంటే చాలా మంది కొన్నిసార్లు దొరకకపోవచ్చు, కొన్నిసార్లు ఇంతకంటే పెద్ద పదవులు కూడా ఉండొచ్చు. నెక్స్ట్ ఎవరు ఊహించగలుగుతారు? రేపు ఏం జరుగుతుందో మనం చెప్పలేం కదా. ఇంతకంటే ఇప్పుడు ఎమ్మెల్యే కంటే పెద్ద హోదా కూడా ఇవ్వచ్చు పార్టీ అనుకోవాలనుకో. మిమ్మల్ని ఎమ్మెల్యేగా తిరస్కరించడానికి కారణం ఏంటంటే చెప్తలేరు మీరు అన్నిటి మీద బాగా. అక్కడ ఏం లేదు, అక్కడ లోకల్లో జరిగినటువంటి ఈక్వేషన్స్ ఈ టైంలో చెప్తున్నారు కదా, ప్రతి ఎమ్మెల్యే టికెట్ గెలుపు సైడ్ తీసుకోవాలి. మీరు మీ వర్గాలుగా విడిపోతే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మీకు ఇస్తే గెలవరేలని అక్కడ చిన్నారెడ్డి గారు ఉన్నారు, నేనున్నా, ఈక్వేషన్స్ కొన్ని ఆబ్లిగేషన్స్ ఏమున్నాయో పార్టీ అధిష్టానం అందరినీ కూర్చోబెట్టి ఈ కొత్త వాళ్ళకి ఇస్తే అందరూ పనిచేస్తారు కదా అన్న ఆలోచన ఉండొచ్చేమో, మరి నాకైతే తెలియదు. పార్టీ ఒక డిసిషన్ తీసుకున్నది. సరే 2 రోజులు బాధ కలిగినా పార్టీ మాటకు పార్టీ కట్టబడి ఉండే వ్యక్తులంగా. మీరైతే ఈ చైర్మన్ పదవికి చాలా సంతృప్తిగా ఉన్నారా? చైర్మన్కు సంతృప్తిగా ఉన్నారా అని కాదు, నాకు ఇచ్చిన పదవిని నేను ఒకటే అంటున్నాను, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఇచ్చిందని నేను పర్ఫెక్ట్గా పని చేస్తున్నానా లేదా ఒక్కటి మాత్రమే చూస్తాను. నేను దీంట్లో ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేయగలుగుతున్నా లేదన్నది మాత్రమే నా ముందు ఉంటుంది. ఖచ్చితంగా న్యాయం చేస్తే వ్యక్తిగతంగా అయితే ఏముంటుందా అంటే ఎమ్మెల్యే లేదు, లేదంటే కార్పొరేషన్ ఇచ్చారు, వచ్చే టైంలో ఎమ్మెల్యే కూడా వస్తుంది కదా. ఓకే, నమ్మకం ఉందా? ఎమ్మెల్యే రావచ్చు, దానికంటే ఇంకా మంచిది కూడా కావచ్చు, ఏం తప్పేముంది. ఖచ్చితంగా ఫ్యూచర్లో రాబోయే రోజు ఇంకా 30 ఏళ్ళు ఉంది రాజకీయం, రేపేళ్ళు అయిపోయేది ఏం కాదు కదా. ఇంకో 30 ఏళ్ళలో బ్రహ్మాండమైన పొజిషన్లో ఉంటాను, నాకు ఆ నమ్మకం ఉంది. ఓకే, రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తారనే నమ్మకం నాకుంది. బరాబర్ నా అనుకునే ప్రతి ఒక్క కార్యకర్తను ఎవరైతే ఈరోజు నా కోసం కానీ యువజన కాంగ్రెస్ కోసం కానీ కష్టపడ్డ విద్యార్థులు ఎవరైతే నేను చూసినో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తాను. అభిమానులు వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నట్టు రాబోయే రోజుల్లో పెద్ద స్థాయికి వెళ్తామనే దృఢ సంకల్పం 100% పెద్ద స్థాయికి పోతుంది. ఏదో ఒక రోజు చట్టసభలో ఉండాల్సిందేనా శివసేన? ఏదో ఒక రోజు లేదు, 2028లో వచ్చినా 27లో ఎప్పుడు వచ్చినా చట్టసభలో ఉంటాయి. ఈసారి ఏం మిస్టేక్ జరగదు అది. ఓకే, ఆ విషయంలో ఎటువంటి విషయం, ఆ విషయంలో సెకండ్ ఆప్షన్ ఏం లేదు. నెక్స్ట్ కూడా అదే ఈక్వేషన్ ఏమైనా ఇబ్బందులు అయితే అంటే మొన్న జరిగిన సమీకరణలు వేరు, నెక్స్ట్ జరిగే సమీకరణలు అట్లే ఉండవు. ఓకే, మొన్నటి సమీకరణలు వేరు, అప్పుడు ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరే ఉండే. ఓకే, ఇప్పుడున్న పరిస్థితి వేరు, అప్పుడున్న పరిస్థితి వేరు. కాబట్టి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వచ్చే టర్మ్లో చట్టసభల్లో ఉండి తీరుతా. దాని మీ నియోజకవర్గం నుంచి మీ రాజకీయ ఎదుగుదల కోసం పనిచేసిన కొంతమంది మీ అభిమానులు కావచ్చు, లేదా యూత్ కాంగ్రెస్లో మీ తమ్ముళ్ళకు కావచ్చు, మీ రాజకీయ ఎదుగుదలలో పాల్పంచుకున్న మీ తమ్ముళ్లకు మంచి సందేశం ఇవ్వాలి మా ఛానల్ తరపున అంటే ఏం చెప్తారు మీ అభిమానులకు? ఎవరైతే కష్టపడ్డారో వారందరినీ కాపాడుకునే శక్తి, అంటే వారి స్థాయిలో వారికి హోదాలు కల్పించే బాధ్యత నాది. దాని విషయంలో ఏ క్వశ్చన్ డౌట్ లేదు.
ఓకే. నన్ను నమ్ముకున్న వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలో నాకు తెలుసు, ఖచ్చితంగా వారికి కూడా తెలుసు ఆ విధంగా. చివరిన ఈ ఒక్క విషయంలో అయితే మాటిస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు, చాలా దూరం పోతాడు, ఖచ్చితంగా ఆ విషయంలో వెనకాడను. ఓకే. ఎంత దూరం అయినా పోతుంది ఆ విషయంలో. ఎందుకంటే ఈరోజు నేను ఒక మామూలు సామాన్యమైన కుటుంబం నుంచి ఈ స్థాయి వరకు వచ్చిన వ్యక్తిని. వారి కష్టాలు నాకు తెలుసు. పైకి ఖద్దరు సొక్క వేసుకుని లోపల బొక్కల బనియన్లు వేసుకున్న పరిస్థితి దగ్గర నుంచి ప్రతిదీ దగ్గరుండి చూసిన వ్యక్తిని నేను. పైకి చెప్పకపోయినా వాళ్ళకి వాళ్ళ బాధలు, వాడు బాధలో వచ్చిండు, ఆ కష్టంలో వచ్చిండు, ఆయన చూడకపోతే మనం ఈ స్థాయి వరకు ఎవరెవరు కొందరికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండొచ్చు, కొందరికి రాజకీయపరమైన ఇబ్బందులు ఉండొచ్చు, కొందరికి ఇంకొక పరమైన ఇబ్బందులు ఉండొచ్చు, కొందరికి సమస్యలు రావచ్చు. అంటే కొందరు అన్న నాకు ఇంట్లో ఈ సమస్య ఉంది, ఒక మాట నువ్వు చెప్తే అవుతుందంటే అది ఈజీ. ఆర్థికపరమైన ఇబ్బంది అంటే వాళ్ళని కొద్ది ఫైనాన్షియల్గా సెటిల్ చేసే పరిస్థితి. ఇంకా రాజకీయపరమైన సంబంధించిందంటే అక్కడ ఉండేటువంటి లీడర్షిప్, కాన్స్టిట్యూన్స్ ఉంటే ఆ ఎమ్మెల్యే గారితో మాట్లాడము, లేకపోతే అక్కడ ఉండేటువంటి డీసీసీ ప్రెసిడెంట్తో మాట్లాడడం. సో వీళ్ళు యాక్టివ్గా పనిచేశారు కాబట్టి వీళ్ళకి ఈ స్థాయి కలిగించని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఆ స్థాయిలో కూర్చోబెట్టాలన్నది ప్రజెంట్ కూడా అదే చేస్తున్నాం. మీరు యువజన కాంగ్రెస్లో చేసిన వాళ్ళు ఇద్దరిని మున్సిపల్ చైర్మన్లు అయ్యారు, సారీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు అయ్యారు ఇప్పటికీ ముగ్గురు, ఇద్దరికి. రేపు గ్రంథాలయ చైర్మన్లు ఒక 4-5 మంది కాబోతున్నారు. అంటే ఆ లోకల్ లీడర్షిప్ అంత స్టాండర్డ్గా వాళ్ళు పనిచేసారు, ఆ లీడర్షిప్తో మాట్లాడుతున్నాం. రాబోయే రోజుల్లో బోర్డు మెంబర్లు దాదాపు మార్కెట్ కమిటీ కూడా మన శివరాజ్ గారికి ఇస్తారనే ఒక యూత్ కాంగ్రెస్ అది కూడా ప్రపోజల్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు చాలా మందిని అకామిడేట్ చేశారు. అదే అట్లా యూత్ కాంగ్రెస్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నా కూడా ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు ఫస్ట్ సెటిల్ చేయాలి. ఓకే. కొందరికి బోర్డు మెంబర్లో అవకాశం కల్పిద్దాం అనుకున్నాం. దీనికోసం దీపాదాస్ మున్షి గారు కానీ రేవంత్ అన్న కానీ వన్ సైడ్గా ఏం ఆలోచన చేయక ఎవరెవరైతే హార్డ్ వర్క్ చేసిందో వాళ్ళ ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేద్దామని మాట ఇచ్చిండు. ఓకే. ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసే బాధ్యత నాది. ఓకే, రైట్ శివన్న. ఇన్నేళ్ళ మీ రాజకీయ జీవితంలో ఎక్కడా కూడా వ్యక్తిగత వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తుంది కదా. అటువంటి మీ రాజకీయ జీవితంలో కావచ్చు, మీ వ్యక్తిగత జీవితంలో మీరు చనిపోయేంత వరకు నేను ఈ రాజకీయాల్లో ఇదంటూ చేసిపోవాలనే ఒక అంతిమ లక్ష్యం అంటూ ఏదైనా ఉందా మీ వ్యక్తిగత జీవితంలో? అంటే ఈరోజు నేనున్న స్పోర్ట్స్ చైర్మన్గా ఉన్నా. ఇప్పుడు నాకున్న ఆలోచన ఏంది, తెలంగాణలో వీలైనంతవరకు స్పోర్ట్స్ స్కూల్స్ తీసుకురావాలా. వనపర్తి మా నియోజకవర్గం ఉంది, మా నియోజకవర్గానికి ఒక స్పోర్ట్స్ స్కూల్ పెట్టాలి. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి ఎంతోమందికి ఈ ఆర్థిక సమస్యల మీద ఎంతోమంది విద్యార్థులు చేయలేకపోతున్నారు, ఏది స్పోర్ట్స్లో పైకి రాణించలేకపోతున్నారు. వాళ్ళకి పాలసీ ద్వారా వాళ్ళకు ఒక ఈ ఇబ్బందుల నుంచి, అంటే నేను ఈ విధంగా సక్సెస్ అయితే ఖచ్చితంగా నాకు గవర్నమెంట్ చూసుకుంటుంది అదొక భరోసాను ఈ పాలసీ ద్వారా కల్పించాలి. ఇట్లా యూనివర్సిటీ పెడితే యూనివర్సిటీలో ఇంకా నెక్స్ట్ యూనివర్సిటీ లెవెల్ వరకు వస్తే చాలు, మనం మిగిలింది గవర్నమెంటే చూసుకుంటుంది అనే ఒక ఆశయంతో నేను నెక్స్ట్ ఒలింపిక్స్ పోవచ్చు, లేకపోతే కామన్వెల్త్తో నేను ఆడాలి అనే గోల్స్ ఉంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయాలి. అంటే స్పోర్ట్స్ చైర్మన్గా ఉన్నా కాబట్టి ఇందులో ఉండే అంశాలన్నింటినీ దీనిలో సక్సెస్ చేసి పోవాలి. ఇప్పుడు మనం పెట్టే పాలసీ ఈ స్పోర్ట్స్కి ఒక రాజ్యాంగం లాంటిది, ఇంకా తరతరాలుగా ఇదే ఉండిపోతుంది వాళ్ళ భవిష్యత్తు. ఈరోజు స్పోర్ట్స్ మెన్స్కి ఒక భవిష్యత్తు దీనికి, అందుకోసమే దీని విషయంలో చాలా క్షుణ్ణంగా ప్రతి అంశం మీద చర్చించి మరి వాస్తవాలన్నింటినీ దాని మీద అక్కడ నోట్ చేసి పెడుతున్నాం మేము. ఓకే. అంటే రాబోయే జనరేషన్ ఒక 100 సంవత్సరాలకు కావాల్సినటువంటి వ్యవస్థ ఇది స్పోర్ట్స్ పాలసీ. ఆ పాలసీలో అందుకనే చిన్న చిన్న మార్పులను కూడా, చిన్న చిన్న అంశాలను కూడా దగ్గర నుంచి చూస్తున్నాం. ఓకే. అట్లా నేను ఈ చైర్మన్గా ఉన్నాను కాబట్టి ఇందులో ఉండే అంశాల మీద రేపు నేను ఎమ్మెల్యే శాసనసభ్యుడికి పోయినా అంటే నా నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నది తెలంగాణలో అంటే నాకు ఏదైతే ఇప్పుడు అవకాశం ఉండే సమయంలో ఖచ్చితంగా నేను దానికి న్యాయం చేసినా లేదా న్యాయం చేయాలన్నది. చైర్మన్ అయినా కూడా మీ నియోజకవర్గంలో మీ మార్క్ అయితే కనబడుతుంటారు కదా స్పోర్ట్స్ అథారిటీ పరంగా. తప్పకుండా చేస్తాం దాన్ని, ఆ విషయంలో ఏం లేదు. నా నియోజకవర్గం కాదు, మా జిల్లా కానీ తెలంగాణ స్టేట్ మొత్తంలో వీలైనంత వరకు స్పోర్ట్స్ స్కూల్స్ పెంచాలన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఉన్నది. ఎందుకంటే స్కూల్స్ పెరగాలి, విద్యార్థులు పెరగాలి. స్పోర్ట్స్ స్కూల్ వచ్చేసరికి నీకు మార్నింగ్ 5:30కి వాళ్ళ స్పోర్ట్స్ అవర్ నడుస్తుంది, 8 వరకు వాళ్ళు స్పోర్ట్స్ నడుపుతారు. అంటే ఏదో గేమ్, ఎవరు గేమ్ ఇంట్రెస్టెడ్ ఉంటారో ఆ గేమ్ మీద వాళ్ళు రన్నింగ్ చేస్తుంటారు, లాంగ్ జంప్ చేసేవాడు లాంగ్ జంప్ చేస్తుంటాడు, థ్రోయింగ్ చేస్తుంటాడు, ఫుట్బాల్ ఆడుతుంటాడు, ఎవరి గేమ్ వాడు వెళ్ళిపోతారు. ఆ 2.5 hour మార్నింగ్ ఉంటుంది. తర్వాత స్కూల్, మళ్ళీ తర్వాత మార్నింగ్ 9:30 నుంచి మళ్ళీ 12:30 వరకు స్కూల్ ఉంటుంది. మళ్ళీ 1:30 నుంచి 3:30 వరకు మళ్ళీ స్కూల్, 5 hours స్కూలు, 5 hours గేమ్. ఆ విధంగా స్పోర్ట్స్ స్కూల్లో ఉంటుంది. అటువంటి స్టూడెంట్స్ని పెంచాలి, అంటే విద్యార్థులను పెంచి వారిని నెక్స్ట్ జనరేషన్కి తయారు చేయాలి. ఈరోజు స్పోర్ట్స్ మెన్స్ అంటే రేపు నాడు మనకు పెద్ద ఎత్తున ఒక ఆర్మీ తయారవుతుంది తెలంగాణకి. దృఢత్వంగా తయారవుతాడు, అన్ని విధాలుగా స్టాండర్డ్గా ఉంటాడు, ఒక ఆలోచన విధానం మారుతుంది. కాబట్టి వారందరికీ రేపు తెలంగాణ ఆస్తి ఇదంతా. తెలంగాణకు పెద్ద అసెట్ను తయారు చేయడమే స్పోర్ట్స్ మెన్స్ అంటే.
దాంట్లో వాళ్ళని తయారు చేసే దిశలో ఈరోజు శాట్స్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ముందుకు పోతుంది.